చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న 197 దేశాల వాళ్ళు ఆరోగ్యమైన ఫుడ్ తినేస్తున్నారు. మన భారతీయులు తప్ప. చూడండి, గుమ్మడి గింజలు, తర్వాత శనగపప్పు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు మంచిది, ఆటగాళ్ళకి మంచిది, ఆరోగ్యం, కాల్షియం. తర్వాత ఇదిగో టమాటో, తర్వాత ఆవకాడో, కొంచెం రైసు, క్యాబేజీ, నల్ల క్యాబేజీ, తెల్ల క్యాబేజీ, ఎర్ర క్యాబేజీ, ముల్లంగి కిడ్నీలకి మంచిది, తెల్ల బీన్స్, నల్ల బీన్సు, గ్రీన్ బీన్సు, తర్వాత మ్యాంగో, ఎంత మంచి, కొంచెం అన్నం, ఉప్పు కోసం నుంచి నిమ్మకాయ వాడుతున్నారు, కారం కోసం నుంచి మిరియాలు వాడుతున్నారు. ఇందులో అనారోగ్యం తింటే నాకేటి కనబడలేదు. అదే మనోళ్ళకి ఇచ్చామనుకోండి, ఎంత వేస్తారు నూనె వేసి, తర్వాత ఇవన్నీ అందులో వేసి, తర్వాత ఇంత కారం వేసి, ఇంత ఉప్పు వేసి, ఇంత మసాలా వేసి, మొత్తం మసి చేసి, మసానం చేసి, మొత్తం అన్నీ చేసి ఇంత ఇస్తారు. అది తింటే ఏమైనా ఉంటుందా? చెడ్డకి వెళ్ళిపోతాం. 4 రోజులు తింటే చాలా చచ్చిపోవడానికి. ఇదిగో 120 దేశాలు తిని అందరూ ఆరోగ్యమైన ఫుడ్ తెలుసుకుంటున్నారు. ఈ చిన్న నాలిక మన ఇంత బాడీ నాశనం చేస్తుంది. నేను తెలివేను. అందుకే ఇదిగో 4 సంవత్సరాలు చెప్తున్నాను, పంచదార మానేశాను, ఉప్పు మానేశాను, కారం మానేశాను, ఆయిల్ మానేశాను, అన్నీ మానేశాను. ఉప్పు ఎంత బాగుంటుంది, ఎంత ఆరోగ్యం. 100 సంవత్సరాలు బతుకుతాను, గ్యారంటీ ఇస్తాను. జలుబు లేదు, దగ్గు లేదు, 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక టాబ్లెట్ వేసుకోలేదు, విరోచనాలు లేవు, ఏటి లేవు. ఆరోగ్యం రాక్షిస్తాను, 2 పూటలు తింటాను ఆరోగ్యంగా. ఇంత మంచి ఫుడ్, ఇందులో అనారోగ్యం ఏమైనా ఉన్నదా చెప్పు? ప్రపంచం అంతా తిరిగి ఇదే నేర్చుకున్నాను. ముసలోళ్ళు 90 సంవత్సరాలు డ్యాన్స్ వేసేస్తున్నారు, ఎవ్వరు సహాయం లేకుండా. మన వాళ్ళు 50 సంవత్సరాలకి బీపీ, షుగరు. మన వాళ్ళు ఇంత అన్నం తింటారమ్మా, ఇంతే కూర తింటారమ్మా. వీళ్ళు ఎంత సలాడ్లు తింటారు, ఇంత అన్నం వీళ్ళు తింటున్నారు. కొంచెం అన్నం, అన్ని సలాడ్లు అవి మంచివి. పచ్చి చేప ఎంత మంచిది. సాల్మాన్ చేప గుండెకి ఎంత మంచిది. ఆరోగ్యమైన ఫుడ్ తినాలా, 100 సంవత్సరాలు బతకాలా, హాస్పిటల్కి వెళ్ళకూడదు. పూర్వం మన వాళ్ళు నవధాన్యాలు అని చెప్పి అవిసె గింజలు అవి అన్నీ తినేవాడు, గంట్లు, రాగులు. ఈ రోజుల్లో ఎక్కడా తంతే మొత్తం దమ్ముడికి పనిచేయదు బాడీ, ఎవరి బాడీని. చూసి నేర్చుకోండి, ప్రపంచ దేశాలు ఏడు తింటున్నాయో చూసి సిగ్గు తెచ్చుకొని మారండి. లేదంటే షెడ్కి వెళ్ళిపోద్ది బాడీ, హాస్పిటల్కి వెళ్ళి కోసి తీసేస్తారు. షుగరు, బీపీ, ఆల్సర్లు, డయాబెటీస్, మొత్తం అన్ని జబ్బులు మీకే.